మన చుట్టూ ఒక సమాజం ఉంటుందండి, అది ఎప్పుడు మనల్ని ఎదగనివ్వరు. ఏంటండి, బాగా వాక్యం చెప్తున్నాడు అనుకోండి, వెనక నుండి లాగుతుంటారు. అర్థమవుతుందండి? మనకున్న గొప్ప ఏంటంటే గొప్ప విషయం అని చెప్పాలో, లేకపోతే పిచ్చి విషయాలు. ఒక మనిషి పైకి పోతున్నాడంటే వాడు పోనివ్వరు, అంతేక. అలాంటి సమాజపు కుళ్ళిపోయిన సమాజంలో మనం ఉన్నాం. సమాజం మన చుట్టూ గోడలాగా ఉంటుంది. మరి సమాజాన్ని మనం తరిమి కొట్టలేము కదండి, సమాజాన్ని కత్తి తీసుకొని చంపుకోలేము కదండి. మన బంధువుల్ని, మన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని, పాస్టర్స్ని, సిస్టర్స్ని, ఏంటంటే వాలంటీర్స్ని, అండ్ మన సంఘ పెద్దల్ని, చర్చ్ ఎల్డర్స్, వీళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. ఇది మన సమాజం. ఈ సమాజాన్ని మనం ఏంటంటే వాళ్ళని బాధించలేము, వాళ్ళని కష్టపెట్టలేము. కానీ వాళ్ళు గోడలాగా నిలబడి మనల్ని ఎదగనీయకుండా చేస్తారు. కానీ ఆకాశం వైపు చూసి కేకలు వేసి ఆ గోడల మీదకి ఎక్కి నీవు అవతలకి వ్యాపించాలి. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ప్రేమైన వాళ్ళారా, దావీదు వాళ్ళ అన్న ఉన్నాడు. వాళ్ళ పెద్దన్న పేరేంటమ్మా? దావీదు వాళ్ళ పెద్దన్న పేరు ఎలియాబు. వాళ్ళ పెద్దన్న ఎవరండి? ఎలియాబు. ఓసారి దావీదు అడవిలోకి వచ్చాడు, యుద్ధ భూమికి వచ్చాడు. యుద్ధ భూమికి వస్తే అక్కడ గొల్యాత్ అనేవాడు గోల్ చేస్తున్నాడు. జనాలందరూ భయపడి పారిపోతున్నారు, సైన్యమంతా పారిపోతున్నారు. దావీదు వచ్చాడు. ఏంటి మ్యాటర్ ఏంటి, సమస్య ఏంటి, అందరూ భయపడుతుంటే గొల్యాత్ అనేవాడు 40 రోజుల నుండి వచ్చి ఆగుతున్నాడు, వాడిని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉండలేదు అని అంటుంటే, అప్పుడు ఈయన అన్నాడు, అవునా, మరి నేను వెళ్ళొచ్చా యుద్ధానికి? నేను వెళ్ళి గొల్యాతుని చంపొచ్చా? గొల్యాతుని చంపితే ఏంటి బహుమానం ఏంటని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏదో చెప్తుంటే వీళ్ళ అన్న పెద్దన్న ఎలియాబు వీడు చూసి, రేయ్ ఇట్రా, ఎందుకు వచ్చావురా నువ్వు? పో, మరేది పో, ఏది బ్యాగ్ ఏది చెప్పలేదు, బయలుదేరుతాను. నేనేం చేశాను అన్నయ్య అంటే, రే ఎవడు రమ్మన్నట్రా నిన్ను, ఎవడు రమ్మన్నాడు? నేనేం రాలేదు అన్నయ్య, నాన్న ఆయన అంటూనే ఉంటాడు, ఎందుకు పోతావు లేదని. నేను అన్నా, నీకెందుకు ఇంత ప్రెస్టేషన్, ఎందుకు ఇంత ప్రెస్టేషన్ అంటే, సమూయేలు ప్రవక్త ఏంటండి యెషై ఇంటికి వెళ్ళినప్పుడు ప్రప్రదంగా ఎవరిని అభిషేకించాలనుకున్నాడండి? చెప్పాలి ఎవరిని? ఈ పెద్దన్నను అభిషేకించాలనుకున్నాడు. అవునా కదా? ఈయన అభిషేకించాలనుకుంటే దేవుడు అన్నాడు, ఎవరెవరెవరెవరు, వీడు కాదురా బాబు, వీడు కాదు, ఒకడున్నాడు, వాడే దావీదు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా హల్లెలూయా. ఈ పెద్దన్న గొడవ ఏం తెలుసా? నేను రాజు అవ్వాల్సింది, ఈ సన్నాసి వల్ల నా పోస్ట్ పోయింది, కాబట్టి మరలా ఇప్పుడు వచ్చి నకరాలు చేస్తావరా, పోతావా లేదా అని చెప్పి ఆయన తరుముకున్నాడు. ప్రేమైన వాళ్ళ నాకు రావాల్సింది, క్రికెట్లో అంటారు కదండి, ఇది డక్అవుట్ ఏదో అంటారు కదండి, వచ్చి రాకమనిపై అవుట్ అయిపోతారు, ఒక రన్ను కూడా కొట్టకుండా వచ్చి రాకమనిపై ఓడిపోతారు. అట్లా వచ్చి రాకమనిపై ఓడిపోయింది ఎవరు? ఈ పెద్దన్న ఓడిపోయాడు. నేను ఓడిపోయాను, మళ్ళీ వీడికి వచ్చింది ఆ పోస్ట్ ఏదో అని చెప్పి కసితో రగిలిపోయి, కోపంతో రగిలిపోయి, వాడంటేనే ఫ్రస్ట్రేషన్ అండి. దావీదు సబ్జెక్ట్ వస్తే చాలు రెచ్చిపోతాడు వాళ్ళన్న. ఏంటండి, ఇట్లాంటి మనుషులు మనల్ని కృంగదీస్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, ఇంకొక విషయం చెప్పనండి, దావీదు రాజు అవుతాడు అనే విషయం వాళ్ళ పెద్దన్న కూడా తెలుసు. ఎందుకంటారా? వీళ్ళందరి సమక్షంలోనే ఈ పిల్లోడిని కూర్చోబెట్టి సమూయేలు ప్రవక్త నూనె పోసి అభిషేకించి, రాబోయే కాలంలో వీడు సింహాసనం ఎక్కుతాడు. చప్పట్లు కొడుతున్నారు గట్టిగా హల్లెలూయా. ఒక టైం వస్తుంది, అప్పుడు పరిపాలనకు వస్తాడు, పరిపాలకుడుగా మారుతాడు అని ఆల్రెడీ చెప్పాడండి. కాబట్టి దావీదు రాగానే, ఓహో ఇతని మీద అభిషేకం ఉంది కనుక బేబీ ఇతడు యుద్ధంలో జయం పొందొచ్చు అని కొంచెం ఎంకరేజ్ ఇవ్వచ్చుగా, కొంచెం ప్రోత్సాహం ఇవ్వచ్చుగా. అన్నే కదా, నా తమ్ముడు ఒక మంచి స్థాయికి వస్తే సంతోషమే కదా. లేదండి, కోఆపరేషన్ లేదు, ప్రోత్సహించే అనుభవం లేవు, ప్రోత్సహించే మనుషులు ఉండరు. ఎంతసేపటికి మనకి వెనక్కి లాగుతూ ఉంటారు, ఎంతసేపు మన తల మీద కొట్టాలని చూస్తుంటారు, ఎంతసేపు మన తల మీద కాళ్ళు పెట్టి భూమిలో పాతేయాలనుకుంటుంటారు. దావీదు అనేవాడు ప్రపంచానికి తెలియకూడదు, దావీదు అనేవాడు బాహ్య ప్రపంచానికి తెలియకూడదు అని చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడండి వాళ్ళ పెద్దన్న. ఇంటికి పెద్దోడండి, పెద్దోడు బుద్ధి ఉందా వీడికి? ఏంటండి, నాకు దక్కలేదు, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు, ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి కదండి. అట్లా అన్నారు. అయినా దావీదు వాళ్ళ అన్నం దాటి అవతలకి వెళ్ళి ఇంకోడిని అడుగుతున్నాడు, యుద్ధానికి వెళ్తే నాకు బహుమానం ఏంటి? చప్పట్లు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. సో మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఒకవైపున లాగుతూనే ఉంటారు. పట్టించుకోవద్దు, వదిలేయండి. మీ అభివృద్ధి మీకే. నలుదిక్కున మీరు వ్యాపించబోతున్నారు, నలుదిక్కున దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు, నలుదిక్కుల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు.
చాలా కొన్నిసార్లు మన ఫ్యామిలీసే గోడలు, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని ఎదగనీయకుండా మనకి ఎక్కడికి కాళ్ళకి చేతికి అడ్డొస్తూనే ఉంటారు. కానీ ఒక తీగలాగా గోడ మీదకి ఎక్కి, గోడని ఏమనలేము, అన్నని ఏం చేస్తాడు పాపం, ఎలియాబుని ఏం చేయగలుగుతాడండి? సొంత అన్న చంపుకోలేడు కదండి, తిట్టుకోలేడు కదండి. ఉంటాయి ఆ గోడలు అలాగ ఉంటాయి, దాటుకుంటూ ముందుకు మనం వెళ్ళాలి. మన చుట్టూ ఒక బ్యాచ్ ఉంటారండి, వాళ్ళు ఎప్పటికీ ఎగతాళి చేస్తూనే ఉంటారు, మనల్ని హేళన చేస్తూనే ఉంటారు, మరి మనతోనే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం పోయిందంటే శిష్యులు అంటారు, ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరు నన్ను ముట్టారంటావేంటి, ఇప్పుడు ఏమైనట్టు, నేను ముట్టుకున్నారు ఇప్పుడు ఏమైనట్టు, నాలో నుండి ప్రభావమా ఏది ప్రభావం? ప్రియులారా, ఎన్నో అద్భుతాలు చూస్తుంటారు, ఎన్నో ఆశ్చర్యం చూస్తుంటారు, కమెంట్ చేస్తూనే ఉంటారు, ఎగతాళి చేస్తూనే ఉంటారు, దూషిస్తూనే ఉంటారు, ఏంటండి నోటితో నవ్వుతారు, నొసళ్ళతో వెక్కిరిస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండు. మనల్ని అపహాస్యం చేసి ఏళన చేసేవాళ్ళు కొంచెం దూరంగా ఉండండి అంతే. వాళ్ళు చేయకుండా మానరు, వాళ్ళు చేస్తారు, వాళ్ళకు దేవుడు ఇచ్చిన గుణమే అది అంతే. వాళ్ళు బ్రతుకు దినం అంతా హేళన చేస్తుంటారు. హేళన చేసేవాళ్ళకి నీవు కొంచెం ఎడంగా ఉండి, బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ కొంచెం బయట ఉంటారా, నాకు కొంచెం పని ఉందని బయటకు పంపించి తలిపేసి అంతే. అప్పుడు మృతులు సజీవులుగా లేపబడతారు. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, అందరు గట్టిగా హల్లెలూయా. తెలివిగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, గోడల మీదకి ఎక్కి వ్యాపించండి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. ఎగతాళి చేస్తే జంకొద్దు, ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఎవడైనా ఎగతాళి చేస్తే లెక్క చేయొద్దు, ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఎవరైనా వ్యతిరేకంగా మాట లెక్క చేయొద్దు, అంతేగా. ఎవరైనా కమెంట్ చేశారంటే తప్పుగా లెక్క చేయొద్దు. సియోను లెమ్ము, నీ ధూళిని దులుపుకొని లేవాలి. నువ్వు చప్పట్లు కొడతాం అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నన్ను ఎగతాళి చేస్తున్నారు అని కృంగిపోకూడదు, నువ్వు అసలు కృంగిపోకూడదు. మనం ఎవరు తెలుసా? ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, గోడల మీదకి సుదూర ప్రాంతం వరకు వ్యాపించాలి. చప్పట్లు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏంటంటే అబ్రామ్ పాస్టర్ గారిని దేవుడు ఇక్కడ పెట్టినప్పుడు ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారు, అది అబ్రామ్ గారికి తెలుసు. ఎంతమంది వీడెవడరా బాబు, వీడు ఎక్కడి నుండి వచ్చాడరా నాయన, వీడేంటి పరిపాలన చేస్తాడు, వీడేం సరిపోదు, వీడి పోస్టుకు సూట్ అవుతాడని ఎంతోమంది ఎగతాళి చేశారు. ఏంటండి తెలిసిన వాళ్ళు ఎగతాళి చేశారు, తెలియని వాళ్ళు ఎగతాళి చేశారు, దూరంగా ఉన్నవాళ్ళు ఎగతాళి చేశారు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఎగతాళి చేశారు. ఏంటండి శత్రువులు ఎగతాళి చేశారు, స్నేహితులు కూడా ఎగతాళి చేశారు. ఏంటండి కొంతమంది స్నేహితులు నాతో ఉండి, నాతో ఉన్నవాళ్ళు కూడా నా చాటున ఉండి నన్ను ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు. ఏంటండి నేను మర్చిపోయాను, అవన్నీ కూడా పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. నాతో ఉన్నవాళ్ళు కూడా చాటున వెళ్ళి ఏందో ఎన్నాళ్ళు ఉంటాడో చూద్దాం, వీడి పర్సనాలిటీకి, వీడి మైండ్ సెట్కి, వీడి సేవ చేయగలుగుతాడా, ఏసన్న గారు ఎక్కడ, వీడెక్కడ, ఏమైనా సూట్ అవుతుందా, మరి ఏం జరుగుతుందో చూద్దాంలే అని అనుకున్నారండి. ఈ మాటలన్నీ విన్నప్పుడు, ఈ ఎగతాళి మాటలన్నీ విన్నప్పుడు హృదయం చాలాసార్లు కృంగిపోయేది. నేను ఒకటే అనుకున్నానండి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్థిరపరచు, నీ చిత్తం కాకపోతే ప్రభు నీవు నన్ను ఏ మార్గాల్లో నడిపించినా అది నేను సంతోషంగా స్వీకరిస్తాను. ప్రభువా నేను ఈ స్థితికి వస్తానని కలగనలేదు, ఊహించలేదు, ఇవంతా నీవు నాకు ఇచ్చావు. ప్రభువా నీ చిత్తమైతే దీన్ని నన్ను కొనసాగించు, దీనికి నేను అనర్హుడిని, నేను అపాత్రుని, అయోగ్యుని అంటే నీ చిత్తమే ప్రభువా. ఎగతాళి చేసేవాళ్ళ మాట నా చెవిలో నేను వేసుకోను. ఎగతాళి చేస్తూ, దూషిస్తూ, ఏంటంటే కమెంట్ చేస్తూ, నవ్వి హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ప్రియులారా వాస్తవంగా ఇది నా శక్తికి మించిన ప్రయత్నం కావచ్చు, లేకపోతే నా జ్ఞానానికి మించిన పని కావచ్చు. దీనికి కావలసిన స్తోమత, స్ట్రెంగ్త్, స్టామినా ఇవేవి నాకు లేదనే విషయం కూడా నాకు తెలుసు. కానీ ప్రియులారా గోడల మీదకి ఎక్కి వ్యాపించాలని ప్రభు నన్ను నిర్మించుకున్నాడు కనుక ఆయన ఆ కార్యాన్ని నిర్వహిస్తూ వచ్చాడు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అంతే, ఎగతాళి చేసేవాళ్ళ మాట వింటే ఎప్పుడో మనం విడిచి పారిపోయేవాళ్ళు. మనుషుల మాట కానీ వినుంటే ప్రియులారా ఎప్పుడో నేను పారిపోయి ఉండవలసి ఉన్నాను. ఎన్నోసార్లు ఏంటంటే అధైర్యపడిపోయి, కృంగిపోయి, ఏంటంటే కన్నీరు మున్నీరుగా విలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు నిండా దుప్పట్లు కప్పుకొని గజగజగా ఉణికిపోయి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల మాట మనల్ని కృంగదీస్తుంటుంది, బలహీనపరుస్తుంటుంది, మనల్ని బలహీనులుగా, చేతగాని వాళ్ళగా చేస్తూ ఉంటుంది. హేళన అనేది మనం భరించలేము. అంతే,
ఎగతాళి అనేది ఎవరు భరించలేరండి, అంత నొప్పిని కలిగిస్తుంది. 2 దెబ్బలైనా మనం భరించవచ్చేమో, కానీ మనల్ని గురించి, మన క్యారెక్టర్ని గురించి, ఏంటంటే మనకున్న తలాంతుల గురించి ఒకరు ఎగతాళి చేస్తే దాన్ని మనం భరించలేము. అది మనసుకు ఎంతో వేదన కలిగిస్తుంది. అలాంటి మార్గాలు గుండా నేను వెళ్ళానండి. కానీ ప్రియులారా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నాను, ఎగతాళి వైపు చూడలేదండి. నా కోసం ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉందండి. పరలోక వైపు చూశాడు. ఆశీర్వాదపు అనుభవం దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగుపడితే వాళ్ళు సంతోషించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. దూషించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ప్రేమించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనల్ని బాధించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు తెలీదు ఎవరు మనల్ని మెచ్చుకుంటున్నారో, ఎవరు మనల్ని తిట్టుకుంటున్నారో కూడా మనకు తెలియదండి. చాలా తక్కువ మంది మనల్ని అభిమానిస్తారు. వాళ్ళని మాత్రమే గదిలోకి చేర్చుకో, వాళ్ళని మాత్రమే గదిలో చేర్చుకో. నేను దూషించే వాళ్ళని కొంచెం దూరంగా పెట్టు. దుష్టులను చూసి దుష్టుల్ని దూరంగా పెట్టుకోమని పెద్దలు కూడా చెప్పారు. వాడు దుష్టుడు, నిన్ను విమర్శిస్తాడు, నిన్ను కమెంట్ చేస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు. వాడు కమెంట్స్ వల్ల మనమేమి నష్టపోం, కానీ మనస్సు బాధపడుతుంది కదండి. అందుకే మన మనస్సును బాధించే మనుషులకు కొంచెం దూరంగా ఉండండి. మీరు ఎవరైనా ఎగతాళి చేస్తుంటే చిరునవ్వుతో, సరే బ్రదర్ ఇప్పుడే వస్తానని అక్కడ నుండి పక్కకి వెళ్ళిపో. ప్రియులరా, వాళ్ళని నీ హృదయంలోనికి రానియొద్దు, నీ మనస్సులోనికి రానియొద్దు. వాళ్ళ మనస్సులో చోటిస్తే ఇంకా నీ మనస్సును బలహీనపరుస్తారు. కనుక బలహీనపరిచే మనుషులకు నీవు దూరంగా ఉండాలి. సాక్షాత్తు సర్వశక్తుడినే వాళ్ళు ఎగతాళి చేశారంటే నిన్ను నన్ను ఎగతాళి చేయడం గొప్పేం కాదు. అభివృద్ధి పొందుతూనే ఉండాలి. మన అభివృద్ధిని ఎవడు అడ్డుకోలేడు, మన అభివృద్ధిని ఎవడు ఆపలేడండి. తీగలాగా వ్యాపిస్తూనే ఉండాలి, వ్యాపిస్తూనే ఉండాలి, వ్యాపిస్తూనే ఉండాలి. కుడివైపున వ్యాపించు, ఎడమ వైపున వ్యాపించు, తూర్పున వ్యాపించు, దక్షిణాన వ్యాపించు, ఉత్తరాన వ్యాపించు, నలుదిక్కుల వ్యాపిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా.